Nisham Institute. Hi friends, welcome to Sham Institute Daily Current Affairs. నవంబర్ 10 2021 నాటి కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం. సో నవంబర్ 10 2021 నాటి కరెంట్ అఫైర్స్లో మొదటి అంశం లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2021. మనం లాజిస్టిక్స్ అనగా ఏంటంటే వస్తు రవాణాకు సంబంధించింది. వస్తువుల్ని ఎక్కడైతే పరిశ్రమలో తయారవుతాయో వాటిని అక్కడ నుండి స్టోర్ చేయడం, దాని నుండి వివిధ ప్రాంతాలకు చేరవేయడం, ట్రాన్స్పోర్ట్ ద్వారా రవాణా ద్వారా వీటి అన్నిటినీ కలిపి లాజిస్టిక్స్ అని అంటాం. సో మరి ఇలాంటి అంటే వస్తు రవాణా విషయంలో ఒక నివేదికని కేంద్ర పరిశ్రమలు వాణిజ్య శాఖ తయారు చేయడం జరిగింది. ఈ పేరుతో లాజిస్టిక్ ఈజ్ అక్రాస్ డిఫరెంట్ స్టేట్. లాజిస్టిక్స్ని చాలా సులభమైన పద్ధతిలో వివిధ రాష్ట్రాలకి అవసరం ఉన్నటువంటి రాష్ట్రాలకి ఆ ప్రాంతాలకి రవాణాను ఎలా చేస్తున్నారు అనేది లీడ్స్ అనే పేరుతో నివేదికతో ఈ యొక్క నివేదిక రావడం జరిగింది. ఈ యొక్క సమాజ రిపోర్టు లాజిస్టిక్స్ ఈజ్ అక్రాస్ డిఫరెంట్ స్టేట్స్. ఇది 2018 సంవత్సరం నుండి కేంద్ర పరిశ్రమలు వాణిజ్య శాఖ దీన్ని విడుదల చేస్తుంది. 2018 సంవత్సరం నుండి విడుదల చేస్తుంది ఇలాంటి నివేదికను. ఈ నివేదికలో మొదటి 5 స్థానాల్లో నిలిచినటువంటి రాష్ట్రాలు గుజరాత్ మొదటి స్థానంలో ఉండగా, హర్యానా 2వ స్థానంలో, పంజాబ్ 3వ స్థానంలో, తమిళనాడు 4వ స్థానంలో, మహారాష్ట్ర 5వ స్థానంలో నిలిచింది. అదే కేంద్రపాలిత ప్రాంతాలు కేటగిరీలో మనం చూసినట్లయితే ఢిల్లీ మొదటి స్థానంలో, చండీగఢ్ 2వ స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్ స్థానం ఇందులో ఏపీ 9వ స్థానం అనేది రావడం జరిగిందండి. సో మనకి ఇక్కడ ఇంపార్టెంట్గా ఉన్నది ఏంటంటే ఈ లాజిస్టిక్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2021లో మొదటి 5 స్థానాలు ఉన్నవేవి, లేకపోతే ఎవరు విడుదల చేస్తారు ఈ నివేదికను, అలాంటి వాటిపైన మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. మరి మినిస్ట్రీ ఆఫ్ ది కామర్స్ అండ్ ఇండస్ట్రీ అంటున్నాం, కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ. సో ప్రజెంట్ అయితే కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేస్తున్న వారు పీయూష్ గోయల్. సో ఆ నేపథ్యం కూడా చూసుకోవాలండి. ఓకేనా. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. గ్లోబల్ డ్రగ్ పాలసీ ఇండెక్స్ 2021. సో మరి గ్లోబల్ డ్రగ్ పాలసీ ఇండెక్స్ 2021 విశేషాలు ఏంటంటే డ్రగ్స్ పాలసీ అంటే ఏంటంటే మాదక ద్రవ్య నిరోధక గురించి లేదా మాదక ద్రవ్య చట్టాల గురించి, ఈ యొక్క ఔషధ నియంత్రణ చట్టాల గురించి అమలు చేయడం ఎలా ఉంది, చట్టాలు ఆ విధంగా ఇంట్రడ్యూస్ చేయడం, ఆ విధంగా దాన్ని ప్రారంభించడం, అమలు చేయడం అనేది ఎలా ఉంటుంది, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ లేదా దేశాలలో మరి చట్టాలు తయారవుతున్నాయి ఔషధాల నియంత్రణ గురించి లేదా మాదక ద్రవ్యాల నియంత్రణ గురించి. అయితే ఆ యొక్క చట్టాలు ఎలా అమలు అవుతున్నాయి చట్టాలు రూపకల్పన చేయడం కాదు, చట్టాల యొక్క అమలు తీరు ఎలా ఉంది అని చెప్పేసి ఈ నివేదిక మనకు చెప్తుంది. సో ఇందులో ఏంటంటే మొదటి 30 దేశాల జాబితాలను అండ్ మొదటి 100 దేశాల జాబితాలో ర్యాంకులను ప్రకటించడం జరిగింది ఇలా. సో చూసినట్లయితే దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఎవరు దీన్ని విడుదల చేశారంటే ఆర్మ్ రిడక్షన్ కన్సార్టియం అనే ఒక సంస్థ, ఒక గ్రూప్ దీన్ని విడుదల చేయడం జరిగింది. సో మరి ఈ కన్సార్టియం ఈ గ్రూప్ విడుదల చేసినటువంటి గ్లోబల్ డ్రగ్ పాలసీ ఇండెక్స్ 2021లో సో నార్వే, న్యూజిలాండ్, పోర్చుగల్, యునైటెడ్ కింగ్డమ్, ఆస్ట్రేలియా సో ఇవి మొదటి 5 స్థానాల్లో నిలిచాయి. ఇక్కడ మొదటి 5 స్థానాలు నిలిచాయంటే చట్టాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నాయి. ఏవైతే దేశాలు ఈ యొక్క ఔషధ నియంత్రణ విషయంలో, మాదక ద్రవ్యాల విషయంలో చట్టాల అమలు తీరు కఠినంగా ఉండి నియంత్రణ చర్యలు చేపడతారో అలాంటి వాటికి మొదటి స్థానాల్లో ఇస్తారు. ఇలా గ్లోబల్ డ్రగ్ పాలసీ ఇండెక్స్ 2021లో మొదటి 5 స్థానాలు నిలిచినవి నార్వే, న్యూజిలాండ్, పోర్చుగల్, యునైటెడ్ కింగ్డమ్, ఆస్ట్రేలియా. సో భారతదేశానికి ఇక్కడ 2 ర్యాంక్స్ ఇచ్చారు. మొదటి 30 దేశాల్లో స్థానం ఒక విధంగా ఉంటే అండ్ 100 దేశాలు తీసినట్లయితే స్థానం ఒక ర్యాంక్ అనేది విభిన్నంగా ఉంది. సో దాన్ని చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో మొదటి 30 దేశాలలో భారతదేశ స్థానం 18వ స్థానంలో నిలిస్తే సో 100 దేశాల స్థానం అనేది 46వ స్థానంలో నిలవడం జరిగిందండి. ఇది మనకి గ్లోబల్ డ్రగ్ పాలసీ ఇండెక్స్ 2021 సంబంధించిన విశేషాలు. ఇక నెక్స్ట్ అండి మనకి నవంబర్ 9 యొక్క ఇంపార్టెన్స్. సో మరి ఎవ్రీ ఇయర్ నవంబర్ 9ని మనం జాతీయ న్యాయ సేవల దినోత్సవంగా లీగల్ సర్వీసెస్ డేగా జరుపుకుంటాం. జాతీయ న్యాయ సేవల దినోత్సవం అంటాం. మరి జాతీయ న్యాయ సేవల దినోత్సవాన్ని నిర్వహించడానికి కారణం ఏంటంటే
ఈ న్యాయ సేవలు అనేది అన్ని వర్గాల వారు అంత సమాజానికి అంతా కూడా ఒక అమలు కావాలి అనేది ప్రధాన ఉద్దేశం. లీగల్ సర్వీసెస్ని ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబుల్గా ఉండాలి తీసుకోవడానికి అని చెప్పేసి ఒక ఉద్దేశంతోనే లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్ 1987లో తీసుకురావడం జరిగింది. మరి లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ని 1987లో తీసుకొచ్చారు. పర్టికులర్గా డేట్ చెప్పాలంటే 11th అక్టోబర్ 1987 తీసుకొచ్చారు. అయితే దీని అమలు మాత్రం కొంచెం టైం పట్టింది. దాన్ని అమలు ఎప్పటి నుండి చేస్తున్నారంటే 1995 ఒక నవంబర్ 9th నుండి లీగల్ సర్వీసెస్ని జాతీయ ఒక న్యాయ సేవా అధికారాల చట్టాన్ని అమల్లోకి తీసుకురావడం జరిగింది. తీసుకువచ్చిందంటే ఇక్కడ ఏంటంటే చట్టం చేసింది ఎప్పుడంటే భారత ప్రభుత్వం లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ అంటే 1987లో తీసుకురావడం జరిగింది. అంటే చట్టం తీసుకురావడం, చట్టాన్ని అమలు చేయడం ఎప్పుడంటే 1995 ఒక నవంబర్ 9th నుండి అమలు చేయడం జరిగింది. అందుకోసమే 9th నవంబర్ని మనం ఎలా చేసుకుంటున్నామంటే జాతీయ న్యాయ సేవల దినోత్సవంగా జరుపుకుంటున్నామండి. అంతేకాకుండా ఇలాంటి న్యాయ సేవల్ని ఒక అందే విషయం పైన అధ్యయనం చేయడానికి చూసుకోవడానికి భారత సుప్రీంకోర్టు ఒక నల్సాను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నల్సా అని చెప్పేసి అంటాం. ఈ నల్సాకి ప్రజెంట్ చైర్మన్గా పనిచేస్తున్న వారే జస్టిస్ యుయు లలిత్ అండి. జస్టిస్ యుయు లలిత్ నల్సాకి ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా పనిచేయడం జరుగుతుందండి. ఇది నేపథ్యం కూడా ఇంపార్టెంట్. నల్సా అంటే ఏంటంటాడు? నల్సా అంటే ఏంటంటే నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అంటాం. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అండి. ఓకేనా? నెక్స్ట్ పాయింట్, ఇంటర్నేషనల్ వీక్ ఆఫ్ సైన్స్ అండ్ పీస్ అని చెప్పేసి ఐక్యరాజ్య సమితి 1988 నుండి ఈ యొక్క వారోత్సవాన్ని నిర్వహిస్తూ ఉంది. మనకు కొన్ని వారోత్సవాల పైన కూడా అడుగుతూ ఉంటాడు. అక్టోబర్లో మనకి అంతరిక్ష వారోత్సవం నిర్వహిస్తాం. అదే మన సెప్టెంబర్లో అయితే ఇక్కడ పోషణ వారోత్సవాన్ని, పోషణ మాసాన్ని కూడా నిర్వహిస్తాం. అదే జూలై మొదటి వారంలో అయితే మనకి ఇక్కడ జాతీయ పంటల బీమా వారోత్సవాన్ని నిర్వహిస్తాం. దాంతోపాటుగా ఆగస్టు మొదటి వారంలో అయితే తల్లిపాల వారోత్సవాన్ని నిర్వహిస్తాం. ఓకేనా? ఇలాంటి విషయం. అంతేకాకుండా మన అక్టోబర్ చివరి వారంలో మనం నిర్వహించాము ఏంటంటే అది విజిలెన్స్ వారోత్సవం నిర్వహించడం జరిగింది. లైక్ దట్ ఇక్కడ కూడా ఏంటంటే ఐక్యరాజ్య సమితి 1988 నుండి ఇంటర్నేషనల్ వీక్ ఆఫ్ సైన్స్ అండ్ పీస్ అంతర్జాతీయ శాంతి మరియు సైన్స్ వారోత్సవాన్ని నిర్వహిస్తుంది. మరి నవంబర్ 9 నుండి 14, 2021లో నిర్వహిస్తుంది. కాబట్టి మనకి ఒకటి అడగడానికి ఉంటుంది ఈ వారోత్సవాల పైన, అంటే డేట్స్ ఇంత ఇంపార్టెంట్. మనం ఇంతకుముందు చెప్పినటువంటి నవంబర్ 9 అనేది ఎట్లయితే మనకు జాతీయ సేవల దినోత్సవంగా, ఏదైతే జాతీయ న్యాయ సేవల దినోత్సవంగా మనం జరుపుకుంటున్నామో, మరి ఇలాంటిది నవంబర్ 9 నుండి 14, 2021 ఈ 1 వీక్ని ఈ ఇంటర్నేషనల్ వీక్ ఆఫ్ ది సైన్స్ అండ్ పీస్గా నిర్వహిస్తున్నాము. ఎవరు దీన్ని నిర్వహిస్తారంటే ఐక్యరాజ్య సమితి శాంతి స్థాపన విషయంలో, సైన్స్ విషయంలో ఇది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ మరి 1945 అక్టోబర్ 24 ఏర్పాటు చేయబడ్డ సంస్థ యుఎన్ఓకి ప్రధాన కార్యాలయం అనేది న్యూయార్క్లో ఉంది. ప్రజెంట్ అయితే యుఎన్ఓకి ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న వారు ఎవరంటే ఆంటోనియో గుటెరెస్ అండి. ఆంటోనియో గుటెరెస్ అనేవారు యుఎన్ఓకి ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. వీరు పోర్చుగల్ దేశానికి చెందినవారు. యుఎన్ఓకి 9వ ప్రధాన కార్యదర్శి ఎవరండి? ఆంటోనియో గుటెరెస్. టెలీలా ఆన్ వీల్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ ది జస్టిస్, మన కేంద్ర న్యాయశాఖ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా. ఆజాదీ కా అమృత్ మహోత్సవం అంటే ఎందుకోసం అంటే మన స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంలో భారత ప్రభుత్వం ఈ ఆజాదీ కా అమృత్ మహోత్సవాన్ని నిర్వహిస్తుంది. ఇలాంటి విషయంలో వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలు వివిధ కార్యక్రమాలు ప్రారంభిస్తూ ఉన్నాయి. ఇప్పుడు కేంద్ర మంత్రిత్వ శాఖ ఇటీవల కాలంలో బిజ్లీ ఉత్సవాన్ని ప్రారంభించింది. బిజ్లీ ఉత్సవంలో భాగంగా లెడ్ దీపాల యొక్క ఇంపార్టెన్స్కి అవగాహన కల్పించడానికి. అలాంటి నేపథ్యంలో ఇక్కడ ది టెలీలా ఆన్ ద వీల్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ ది జస్టిస్ ఈ కార్యక్రమం ప్రారంభించింది. అంటే ఏంటంటే ఇక్కడ టెలీలా ఆన్ వీల్స్ అంటే ఒక వెహికల్లో కొన్ని సంబంధించినటువంటి డిజిటల్ ఈక్విప్మెంట్స్ సహాయంతో దేశంలో అమలవుతున్న చట్టాల విషయంలో, దేశంలో అమలవుతున్నటువంటి న్యాయ సేవల విషయంలో ప్రజలకి అవగాహన కల్పిస్తారు. దీన్ని మనం టెలీలా ఆన్ ది వీల్స్ అని చెప్పేసి అంటాం. ఇక్కడ ఇది నవంబర్ 8 to 14, 2021 మధ్య జరుగుతుంది. జస్టిస్ ఫర్ ఆల్ బై ది డిజిటల్ లీగల్ ఎంపవర్మెంట్ అంటే అందరికీ కూడా ఒక డిజిటల్ లీగల్ అంటే ఇక్కడ న్యాయ సేవలని వినియోగించుకునే విషయంలో సాంకేతికత సహాయం అవసరం, సాంకేతికత ద్వారా కూడా న్యాయ సేవలు పొందొచ్చు అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని ఈ యొక్క
జస్ట్ టెలీలా ఉంది వీల్స్ అనే కార్యక్రమం ద్వారా కేంద్ర న్యాయశాఖ ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో మరి ప్రస్తుత కేంద్ర న్యాయశాఖ మంత్రిగా ఎవరు పనిచేస్తున్నారు? ప్రస్తుత కేంద్ర న్యాయశాఖ మంత్రి వచ్చేసి ఎవరంటే కిరణ్ రిజిజు అండి. కిరణ్ రిజిజు ప్రస్తుత కేంద్ర న్యాయశాఖ మంత్రి. అంతేకాకుండా 21వ జాతీయ న్యాయ కమిషన్ చైర్మన్గా పనిచేస్తున్న వారు సో వారే బల్బీర్ సింగ్ చౌహాన్, జస్టిస్ బల్బీర్ సింగ్ చౌహాన్. సో మనకి న్యాయశాఖ కమిషన్ న్యాయశాఖ ఏదైతే మనకు న్యాయ కమిషన్ అంటామో, నేషనల్ లా కమిషన్ అంటాం, దానికి చైర్మన్గా పనిచేస్తున్నారు బల్బీర్ సింగ్ చౌహాన్. సో ఆ నేపథ్యం కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఈ న్యాయ విషయంలో మనం డిస్కస్ చేస్తే భారత సుప్రీంకోర్టుకి అయితే ప్రస్తుతం మన ప్రధాన న్యాయమూర్తి మన తెలుగు వారే ఉన్నారు. ఈ పదవిని చేపట్టేటువంటి 48వ వారే జస్టిస్ ఎన్వి రమణ గారు. జస్టిస్ ఎన్వి రమణ గారు కోక సుబ్బారావు గారి తర్వాత ఒకన భారత సుప్రీంకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన రెండో తెలుగు వారు ఎవరంటే జస్టిస్ ఎన్వి రమణ గారు. ట్రైబల్ ఫ్రైడే ఇది ఒకటి మన ముందస్తుగానే వార్తల్లో ఉంది. ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా నవంబర్ 15ని ఒక రాష్ట్రం ఏం చేస్తుందంటే గిరిజన దినోత్సవంగా జరుపుకుంటుంది. ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక గిరిజన నాయకుడు గతంలో ఎన్నో ఉద్యమాలు చేసినటువంటి బిర్సా ముండా గారి యొక్క జయంతిని ప్రతి సంవత్సరం నవంబర్ 15న సో గిరిజన దినోత్సవంగా, గిరిజనులు గర్వపడే దినోత్సవం అని చెప్పేసి అంటాం. ట్రైబల్ ఫ్రైడే ఏమంటారు? ట్రైబల్ ఫ్రైడే అండి. ఫ్రైడే అంటే గర్వం అని అర్థం వస్తుంది. ఇక్కడ వాళ్ళ గిరిజనుల యొక్క సంస్కృతి సాంప్రదాయాలు కానివ్వండి, సో వాళ్ళకి సంబంధించినటువంటి సో ఏదైతే సాధించిన విజయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రదర్శించడం, వాళ్ళకి సంబంధించిన నృత్యాలు కానివ్వండి, ఇవన్నీ జరుపుకునే రోజుగా ఒక రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఏ రాష్ట్రం నిర్వహిస్తుంది? ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది ఈ యొక్క ట్రైబల్ ఫ్రైడే అంటే ఫ్రైడే డేని సో ఇక్కడ మధ్యప్రదేశ్ రాష్ట్రం నిర్వహిస్తుందని. సో ఆ నేపథ్యం చూసుకోవాల్సిన అవసరం ఉంటుందని. సో మరి ట్రైబల్ ఫ్రైడే ఏ రాష్ట్రం నిర్వహిస్తుంది ప్రతి సంవత్సరం అంటే మధ్యప్రదేశ్. ఏ రోజు నిర్వహిస్తుందంటే నవంబర్ 15. ఈసారి కూడా ముందస్తుగా ఎందుకోసం భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అక్కడ కొన్ని ప్రాజెక్ట్స్ని, కొన్ని కార్యక్రమాలని ప్రారంభించబోతున్నారు. ఈ యొక్క ట్రైబల్ ఫ్రైడే డే సందర్భంగా గిరిజనుల గర్వపడే దినోత్సవం ఏదైతే ఉందో అది నవంబర్ 15 చేయబోతున్నారు. కాబట్టి ముందస్తుగా మనకి ఇన్ఫర్మేషన్ అనేది న్యూస్లో ఇవ్వడం జరిగిందనమాట. సో ఎవరి యొక్క జయంతిని అలా జరుపుతున్నారంటే బిర్సా ముండా. సో మరి గిరిజనులకు సంబంధించిన హక్కుల గురించి పోరాటం చేయడం జరిగింది కానీ అనే ఉద్దేశంతో వారు బిర్సా ముండా గారి యొక్క జయంతిని మనకు నవంబర్ 15 ట్రైబల్ ఫ్రైడేగా జరుపుకుంటున్నటువంటి రాష్ట్రం మధ్యప్రదేశ్. సో మరి మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి ఎవరండి? శివరాజ్ సింగ్ చౌహాన్. సో మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారండి. మంగూభాయ్ చగన్లాల్ పటేల్ అనేవారు ప్రజెంట్ మధ్యప్రదేశ్కి గవర్నర్గా పనిచేస్తున్నారు. అండ్ వైస్ అడ్మిరల్ హరికుమార్ అండి. వైస్ అడ్మిరల్ వీరికి ఏం హోదా ఉంటుందంటే వైస్ అడ్మిరల్ హరికుమార్. వీరు మన భారతదేశ నూతన ప్రధాన నావిక అధికారిగా నియమితులు కావడం జరిగింది. ఎప్పుడు వీరు పదవి బాధ్యతలు చేపడతారంటే నవంబర్ 30, 2020 కన్నా వీరు పదవి బాధ్యతలు చేపడతారండి. సో ఎవరంటే వైస్ అడ్మిరల్ హరికుమార్ గారు. సో మన భారత ప్రధాన నావిక అధికారిగా చీఫ్ ఆఫ్ ది నేవీ స్టాఫ్ అని చెప్పేసి అంటాం. భారత ప్రధాన నావిక అధికారిగా ఎప్పుడు పదవి బాధ్యతలు చేపట్టబోతున్నారు అని చెప్పేసి అంటే సో నవంబర్ 30, 2021 ఎవరి ప్లేస్లో అంటే ప్రజెంట్ పనిచేస్తున్నారు, మనకు కొనసాగుతున్నారు. ప్రస్తుతం భారత ప్రధాన నావికాధికారిగా కొనసాగుతున్న వారే ఎవరంటే అడ్మిరల్ కరంబీర్ సింగ్ స్థానంలో. మరొకసారి ఫ్రెండ్స్, నవంబర్ 30, 2021 పదవీ విరమణ చేయనున్న అడ్మిరల్ కరంబీర్ సింగ్ స్థానంలో నూతన భారత ప్రధాన నావిక అధికారిగా ఎవరు నియమితులు కాబోతున్నారంటే హరికుమార్. ఎవరండి? హరికుమార్. సో ప్రస్తుతం అయితే రీసెంట్గానే భారత ప్రధాన వైమానిక అధికారిగా నియమితులైన వారు ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి. ప్రస్తుత భారత ప్రధాన సైనిక అధికారిగా పనిచేస్తున్న వారు జనరల్ మనోజ్ ముకుంద్ నరవానే. ప్రస్తుత భారత CDS చీఫ్ ఆఫ్ ది డిఫెన్స్ స్టాఫ్గా పనిచేస్తున్న వారు జనరల్ బిపిన్ రావత్. సో ఇలాంటి నేపథ్యం వాటిని మనం చూసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంటుందండి. నెక్స్ట్ అండి మనకి పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి అమలు చేస్తున్నటువంటి ఒక చట్టం విశేషాలు. దేశంలో తొలిసారిగా ఇలాంటి ఒక
రూల్స్ అండ్ రెగ్యులేషన్ తీసుకురావడం జరిగింది పంజాబ్ రాష్ట్రం. ఏ విషయంలో అంటే పొటాటో పంట విషయంలో ఆలుగడ్డ లేదా బంగాళదుంపని ఆ విధంగా ఉత్పత్తి చేసే విషయంలో పండించే విషయంలో టిష్యూ కల్చర్ బేస్డ్ సీడ్ పొటాటో రూల్స్. అంటే టిష్యూ కల్చర్ అంటే ఇక్కడ మనకి హేబర్లాండ్ ఒక ఆవిష్కరించినటువంటి ఒక విధానం ఏంటంటే హేబర్లాండ్ శాస్త్రవేత్త అయినటువంటి ఒక హేబర్లాండ్ ఒక విధానం తీసుకొచ్చారు, కణజాల వర్ధనం అని చెప్పేసి. అలాంటి కణజాల వర్ధనం ద్వారా లేదా టిష్యూ కల్చర్ పద్ధతి ద్వారా ఏవైతే మనకి ఒక పొటాటో సంబంధించినటువంటి శాఖీయోత్పత్తి జరుగుతుందో అలాంటి దాన్ని ఎలా తీసుకురావాలి, ఎలాంటి పద్ధతులు వాడాలి, ఎలాంటి శాస్త్రీయ పద్ధతులు వాడాలి, ఇలాంటి అన్ని విషయాలపైన టిష్యూ కల్చర్ బేస్డ్ సీడ్ పొటాటో రూల్స్ని ఆ విధంగా తీసుకురావడం జరిగింది. దాన్ని అమలు చేస్తుంది. ఇలా అమలు చేస్తున్నటువంటి తొలి రాష్ట్రంగా నిలిచింది ఏంటంటే పంజాబ్ రాష్ట్రం. ఇలాంటి ఒక మొదటిసారి జరిగినప్పుడు సంఘటన మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్గా ఉంటుందండి. మనకి ఏ రాష్ట్రం ఇటీవల కాలంలో టిష్యూ కల్చర్ బేస్డ్ సీడ్ పొటాటో రూల్స్ని తీసుకొచ్చింది లేదా కణజాల వర్ధనంతో తయారు చేసినటువంటి పొటాటో శాఖీయ ఆ యొక్క విధానం తీసుకొచ్చింది, రూల్స్ని తీసుకొచ్చింది అన్నప్పుడు దట్ ఈజ్ పంజాబ్ రాష్ట్రం అండి. ఆ పాయింట్స్ మనం చూసుకోవాలి. అండ్ పంజాబ్ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి అండ్ పంజాబ్కు ముఖ్యమంత్రిగా నియమితులైనటువంటి తొలి దళితుడిగా ఉన్నవారు వారే చరణ్జిత్ సింగ్ చన్నీ నియమితులు కావడం జరిగింది. పంజాబ్కి ప్రస్తుత ముఖ్యమంత్రి వారేనండి. అండ్ పంజాబ్ గవర్నర్ వచ్చేసి ప్రజెంట్ పనిచేస్తున్న వారే బన్వారీలాల్ పురోహిత్ గారు. అండి. అంతేకాకుండా పంజాబ్ రాష్ట్రానికి టీకా కార్యక్రమం అవగాహన గురించి, కరోనా టీకా కార్యక్రమాలపైన అవగాహన గురించి పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం నియమించుకున్నటువంటి ప్రచారకర్త, పంజాబ్ రాష్ట్రంలో కరోనా టీకా కార్యక్రమాలపైన అవగాహన గురించి కరోనా టీకాలు అందరూ తీసుకోవాలనే అవగాహన గురించి పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రచారకర్త వారెవరండి? సోనూ సూద్ అండి. సోనూ సూద్ మరి వలస కూలీల పాలిట దేవుడిగా చూస్తున్న వారి సోనూ సూద్. మరి ఇటీవల కాలంలో ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా సోనూ సూద్ని ఢిల్లీలో విద్యార్థుల కార్యక్రమమైనటువంటి పాఠశాల విద్యార్థుల కార్యక్రమమైనటువంటి దేశ్ కా మెంటర్ అనే కార్యక్రమాన్ని కూడా ప్రచారకర్తగా వీరిని నియమించుకోవడం జరిగింది ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం. నెక్స్ట్ అండ్ పుస్తకాల రచయితల విషయంలో మనం చూసినట్లయితే అసీమ్ చావ్లా ఫైండింగ్ ఏ స్ట్రేట్ లైన్ బిట్వీన్ ట్విస్ట్ అండ్ టర్న్స్. అసీమ్ చావ్లా రాసినటువంటి పుస్తకం మనకి రిలీజ్ కావడం జరిగింది. ఫైండింగ్ ఏ స్ట్రేట్ లైన్ బిట్వీన్ ది ట్విస్ట్ అండ్ టర్న్స్ అనే పుస్తకం. మనకి పుస్తకాలు రచయితల విషయంలో ఆ పాయింట్ మనకి ఇక్కడ ఇంపార్టెంట్గా ఉంటుంది. ఇక నెక్స్ట్ అంటే మనకి భాస్కర్ భట్. మరి వీరు ఒక హెడ్ కోచ్ అండి. ఇతను ఒక శిక్షకుడు, క్రీడా శిక్షకుడు భాస్కర్ భట్. హెడ్ కోచ్ ఆఫ్ ది సీనియర్స్ ఉమెన్స్ బాక్సింగ్ టీమ్. అంటే భారత బాక్సింగ్ టీం యొక్క పర్టికులర్గా భారత బాక్సింగ్ సీనియర్ మహిళల టీంకి, సీనియర్ ఉమెన్ బాక్సింగ్ టీంకి హెడ్ కోచ్గా నియమితులు కావడం జరిగింది భాస్కర్ భట్. మనకి ఇలాంటి ఎందుకోసం అంటే బాక్సింగ్ క్రీడ విషయంలో మనము 2021 మనకి జపాన్ రాజధాని టోక్యోలో జరిగినటువంటి ఒలింపిక్స్లో మనకు మొత్తము 7 పథకాలు వస్తే అందులో ఒలింపిక్స్లో 7 వచ్చాయి, పారాలింపిక్స్లో 19 పథకాలు వచ్చాయి. ఈ 7 పథకాల్లో ఒక పథకం మనకి ఒక బాక్సింగ్ నుండి కూడా రావడం జరిగింది. ఒకటి ఏంటంటే ఎవరు వారంటే లవ్లీనా బోర్గోహెన్. మరి లవ్లీనా బోర్గోహెన్ బాక్సింగ్లో వీరు ఒక కాంస్య పథకం సాధించడం జరిగింది. ఇంత నేపథ్యం అనేది ఉంది కాబట్టి మనకి ఒక హెడ్ కోచ్ మనకి ఇక్కడ ఇంపార్టెంట్గా ఉంటాడండి. మరి సీనియర్ ఉమెన్స్ బాక్సింగ్ టీంకి హెడ్ కోచ్గా ఎవరు నియమితులు కావడం జరిగిందంటే భాస్కర్ భట్. మనం ఇటీవల కూడా చూసాం భారత సీనియర్ క్రికెట్ టీంకి లేదా టీమిండియా అంటాం, భారత సీనియర్ ఒక మెన్స్ క్రికెట్ టీంకి కోచ్గా ఎవరు నియమితులు కావడం జరిగిందంటే రాహుల్ ద్రావిడ్ నియమితులు కావడం జరిగింది. అట్లా ఇక నెక్స్ట్ అండి మనకి స్విట్జర్లాండ్లోని లౌసానే కేంద్రంగా పనిచేస్తున్నటువంటి ఒక క్రీడా సమాఖ్యనే ఇంటర్నేషనల్ జిమ్నాస్టిక్స్ అసోసియేషన్. మరి ఇలాంటి ఇంటర్నేషనల్ జిమ్నాస్టిక్ అసోసియేషన్కి నూతన అధ్యక్షుడిగా నియమితులైనటువంటి అజర్బైజాన్ చెందిన వారే ఫరీద్ గైబో అండి. ఫరీద్ గైబో. అది జిమ్నాస్టిక్స్ సంబంధించిన అసోసియేషన్ ఎక్కడుందన్నప్పుడు లౌసానే. అంతేకాకుండా అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం ఇంటర్నేషనల్ ఒలింపిక్ అసోసియేషన్ కూడా ఎక్కడుందంటే స్విట్జర్లాండ్లోని లౌసానేలో ఉంది. దానికి ప్రజెంట్ అధ్యక్షుడిగా ఉన్నవారు ఎవరంటే థామస్ బ్యాచ్ అనేవారు ప్రజెంట్ దానికి అధ్యక్షుడిగా ఉన్నారు. ఇంటర్నేషనల్ జిమ్నాస్టిక్ అసోసియేషన్. ఒకరండి థామస్ బ్యాచ్.
ఓకేనా. ఇక నెక్స్ట్ అండి మనకి జిమ్నాస్టిక్స్ అంటే మనకు పేరుగాంచినటువంటి మన దేశంలో క్రీడాకారుల జాబితా చూస్తే దీపా కర్మాకర్. సో దీపా కర్మాకర్ సో ఇక్కడ జిమ్నాస్టిక్స్లో పేరుగాంచినటువంటి భారత క్రీడాకారిణి. సో తెలుగు రాష్ట్రాలలో అయితే మనకి అరుణ బుడ్డారెడ్డి గారు కూడా ఈ జిమ్నాస్టిక్లో పేరుగాంచినటువంటి క్రీడాకారిణిగా గుర్తింపు పొందారు. మాస్టర్స్ టైటిల్ అండి. ఈ మాస్టర్ టైటిల్ అనేది ఒక టెన్నిస్ టోర్నమెంట్. మరి ఈ టెన్నిస్ టోర్నమెంట్లో పురుషుల సింగిల్స్ టైటిల్ని గెలిచారు. ఎవరు గెలవడం జరిగింది పురుషుల సింగిల్ టైటిల్ అంటే నోవాక్ జోకోవిచ్ గెలిచాడు. సెర్బియా దేశానికి చెందిన నోవాక్ జోకోవిచ్. ఎవరిపైన గెలిచాడంటే ఇక్కడ రన్నరప్గా ఉన్నవారు ఎవరంటే డానిల్ మెద్వెదేవ్, రష్యాకు చెందినటువంటి డానిల్ మెద్వెదేవ్ రన్నరప్గా ఉన్నారండి. సో వీరి యొక్క సంబంధించినటువంటి పోటీ వాతావరణం చూసినట్లయితే 2021 సంవత్సరంలో మనకి 4 గ్రాండ్ స్లామ్లు జరిగాయి. ఒక ఆస్ట్రేలియా ఓపెన్ జరిగింది, ఫ్రెంచ్ ఓపెన్ జరిగింది, వింబుల్డన్ ఓపెన్ జరిగింది అండ్ యుఎస్ ఓపెన్ జరిగింది. ఆస్ట్రేలియా, ఫ్రెంచ్ అండ్ వింబుల్డన్ ఓపెన్ 3 ఓపెన్లలో కూడా ఈ సంబంధించినటువంటి గ్రాండ్ స్లామ్ టైటిల్స్ని సాధించాడు నోవాక్ జోకోవిచ్. యుఎస్ ఓపెన్ మేల్ సింగిల్స్ గ్రాండ్ స్లామ్ టైటిల్ సాధించిన వారైతే డానిల్ మెద్వెదేవ్. ఎవరిపైన అంటే నోవాక్ జోకోవిచ్ పైన. యుఎస్ ఓపెన్ ఎవరు సాధించారంటే డానిల్ మెద్వెదేవ్ సాధించాడు. మళ్ళీ ఇక్కడ మాస్టర్ టైటిల్లో సేమ్ ఇద్దరు మేల్ సింగిల్స్లో వయసు వరుసగా ఉన్నారు. వీళ్ళు మాస్టర్ టైటిల్ నోవాక్ జోకోవిచ్ సాధించాడు, మళ్ళీ ఇక్కడ డానిల్ మెద్వెదేవ్ రన్నరప్గా ఉన్నారు. అదే మళ్ళీ యుఎస్ ఓపెన్ 2021లో అయితే డానిల్ మెద్వెదేవ్ విజేత అవుతాడు, నోవాక్ జోకోవిచ్ రన్నరప్గా నిలిచాడనమాట. సో ఆ పాయింట్స్ మనం ఇట్లా చూసుకోవాలి వయసు వరుసగా. మాస్టర్స్ టైటిల్ 2021 విజేత ఎవరంటే నోవాక్ జోకోవిచ్, సెర్బియా దేశ క్రీడాకారుడు. ఎవరిపైన గెలిచాడంటే డానిల్ మెద్వెదేవ్ పైన. మెక్సికన్ గ్రాండ్ ప్రిక్స్ 2021 అండి. సో గ్రాండ్ ప్రిక్స్ ఫార్ములా 1 రేసింగ్ సంబంధించిందే గ్రాండ్ ప్రిక్స్. మరి మెక్సికోలో జరిగినటువంటి ఈ మెక్సికన్ గ్రాండ్ ప్రిక్స్ 2021లో విజేతగా నిలిచిన వారు రెడ్ బుల్ రేసింగ్ డ్రైవర్ అయినటువంటి మ్యాక్స్ వెర్స్టప్పన్. నెదర్లాండ్ దేశానికి చెందిన మ్యాక్స్ వెర్స్టప్పన్ ఈ టైటిల్ విజేతగా నిలిచాడు. రెండో స్థానంలో నిలిచిన వాడు మెర్సిడెస్ కార్ డ్రైవర్ అయినటువంటి యునైటెడ్ కింగ్డమ్ చెందినటువంటి లూయిస్ హామిల్టన్. మూడో స్థానంలో నిలిచిన వారు మరో రెడ్ బుల్ రేసింగ్ డ్రైవర్ అయినటువంటి మెక్సికో దేశానికి చెందినటువంటి సెర్జియో పెరెజ్. ఎవరండి? సెర్జియో పెరెజ్. ఇక్కడ మనకు గమనించాలి, విజేత మెక్సికన్ గ్రాండ్ ప్రిక్స్ 2021లో విజేతగా నిలిచిన వారు మ్యాక్స్ వెర్స్టప్పన్ అండి, నెదర్లాండ్స్ దేశస్తుడు. మరి ఇక్కడ లూయిస్ హామిల్టన్ రెండో స్థానం నిలిచాడు. ఇతని ఒక ప్రత్యేకత ఉంది. ఇంతవరకు 100 గ్రాండ్ ప్రిక్స్ టైటిల్ని 100 ఇక్కడ యొక్క ఫార్ములా 1 రేసింగ్లో F1 ఫార్ములా 1 అని చెప్పేసి అంటాం. ఈ ఫార్ములా 1 రేసింగ్లో 100 టైటిల్ సాధించినటువంటి గ్రాండ్ ప్రిక్స్ టైటిల్ సాధించినటువంటి క్రీడాకారుడిగా నిలిచిన వారు ఈ సంవత్సరంలో ఎవరున్నారంటే లూయిస్ హామిల్టన్ అండి. ఇక నెక్స్ట్ అండి మనకి వెస్టిండీస్ క్రికెటర్ అతనే డ్వేన్ బ్రేవో. వీరు అంతర్జాతీయ క్రికెట్ నుండి వైదొలుగుతున్నట్లు ప్రకటించడం జరిగింది. మరి క్రికెట్లో అంతర్జాతీయ క్రికెట్లో ఎన్నో రికార్డ్స్ని సొంతం చేసుకున్నారు. పర్టికులర్ చూసినట్లయితే ఈ యొక్క 500 వికెట్లు తీసినటువంటి క్రీడాకారుడిగా కూడా వీరు ఉన్నారు డ్వేన్ బ్రావో. సో వారు అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ అని ప్రకటించడం జరిగింది. సో డ్వేన్ బ్రావో ఇటీవల అంతర్జాతీయ క్రికెట్కి గుడ్ బై చెప్పాడు. ఇతను ఏ దేశానికి చెందిన క్రీడాకారుడు అంటారు? ఎవరండి? వెస్టిండీస్ క్రీడాకారుడు. రోహిత్ శర్మ భారత T20 టీంకు నూతన కెప్టెన్గా నియమితులు కావడం జరిగింది విరాట్ కోహ్లీ స్థానంలో. మరి వీరు ఒక రికార్డు సాధించారు T20 మ్యాచ్లలో. ఇంతవరకు T20 మ్యాచ్లలో ఎక్కువ రన్నులు చేసినటువంటి అంటే 3000కు పైగా రన్నులు చేసిన వాళ్ళు ఇద్దరే ఉండేది. ఇప్పుడు 3000 రన్నులు చేసినటువంటి ఈ క్రికెట్లో T20 క్రికెట్లో 3000కు పైగా రన్నులు చేసిన వారి యొక్క జాబితాలో మరి 3వ క్రికెటర్గా రోహిత్ శర్మ నియమితులు రికార్డు అనేది పొందడం జరిగింది. సో గతంలో విరాట్ కోహ్లీ 3227 పరుగులతో ముందంజలో ఉన్నారు. వారి తర్వాత మార్టిన్ గుప్టిల్ 3115 పరుగులతో అండ్ రోహిత్ శర్మ 3008 పరుగులతో ఇలా T20 మ్యాచ్ల్లో ఇలా పరుగులు చేసి రికార్డు పొందడం అనేది జరిగింది. కాబట్టి T20 మ్యాచ్లలో 3000కు పైగా పరుగులు చేసిన క్రీడాకారులు ఎంతమంది అంటే 3 అనమాట. విరాట్ కోహ్లీ, మార్టిన్ గుప్టిల్, రోహిత్ శర్మ అండి. ఓకే, ఇవ్వండి మనకి నవంబర్ 10, 2021 ఉన్న ముఖ్యమైన ఎగ్జామ్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.